మీరు మురిసిపోతున్న పట్టు చీర నకిలీదని తెలుసా? మెరిసిపోతున్న ధర్మవరం డూప్లికేట్ అని గుర్తించారా? మీరు కట్టుకున్న ఉప్పాడ చీర ఉత్తదేదే అని తెలిసిందా? గద్వాల పేరు చెప్పి ఎలా మోసం చేస్తున్నారు? చీరల కొట్లో చీటింగ్ పై ఎన్టీవీ వరుస కథనాలు. పట్టులో వెంకటగిరి పట్టుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. జమీందార్లు, రాజవంశస్థులు ప్రోత్సహించిన పరిశ్రమ అది. వెంకటగిరి పట్టు ఒక రాయల్ సింబల్. అలాంటి జరీ మీద ఇమిటేషన్ అనే జెర్రీ పాకుతోంది. సింథటికల్ మాల్ మగ్గాన్ని ఊపిరాడకుండా చేసింది. బడాబడా షోరూంలు నిస్సిగ్గుగా డూప్లికేట్ సరుకుని ఒరిజినల్ అని అమ్మేస్తున్నారు. నార్త్ ఇండియా మిల్లుల్లో ఆడించి మడత పెట్టి పట్టుకొస్తున్నారు. వెంకటగిరి పట్టుచీర సుమారు 1700 దశకంలో ఈ చీర వైభవం ప్రారంభమైంది. నెల్లూరు వెలుగోటి రాజవంశం, బొబ్బిలి, పిఠాపురం రాజవంశాలు ఈ పరిశ్రమను ప్రోత్సహించాయి. ఆ రోజుల్లో వెంకటగిరి పట్టుచీరల్ని రాణులు, అంతఃపుర స్త్రీలు, జమీందారీ వంశస్థులు మాత్రమే కట్టుకునేవారు. గద్వాల చీరలాగే వెంకటగిరి శారీ కూడా రాయల్ సింబల్. ఈ శైలి చీరలు తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో కనిపిస్తాయి. మారుతున్న జనరేషన్కి అనుగుణంగా డిజైన్లలో కనువిందు చేసే వెంకటగిరి పట్టుకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపుంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను నేసి జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్న ఘనత ఇక్కడి నేతన్నలది. వెంకటగిరి చీర ఫైన్ కౌంట్తో తయారవుతుంది. 80, 100, 120 కౌంట్తో చాలా నైపుణ్యంగా నేస్తారు. కట్టుకుంటే మృదువుగా, హాయిగా, తేలిగ్గా ఉంటుంది. చీర నేత చీర చాలా ఫైన్ కౌంట్తో తయారవుతుంది వెంకటగిరి. అంటే ఒక 80s కౌంటు, 100 కౌంటు, 120 కౌంట్స్తో తయారైన చీర. ఆ చీర మనం తీసి చూసినట్లయితే చాలా నైస్గా, చాలా నైపుణ్యంతో నేసినటువంటి నేత అన్నమాట. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది నేత. ఇది వాష్ అయిన తర్వాత చాలా నునుపుగా, నైస్గా తయారయ్యి చాలా హాయిగా, చాలా తేలిగ్గా కట్టుకునే విధంగా ఉంటుంది. ఇలాంటి వెంకటగిరి బ్రాండ్కు స్టిక్కర్లేసి నకిలీ మాల్ అమ్మేస్తున్నారు. మెత్తగా సీతాకోకచిలుక వాలినట్టుగా ఉండే చీరలు మిల్లు మీద పడి జరీపోగులు కాస్త జర్రెలు పారుతున్నట్టుగా అనిపిస్తోంది. కొనేవాళ్లు అవగాహన లేక మోసపోతున్నారు. చేత్తో నేస్తే డబుల్ అంచు పోగులొస్తాయి. అదే మిల్లు మీద చేస్తే బోర్డర్ డబుల్ రావ్, సింగిల్ పోగుతో కనిపిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియక నకిలీ చీరల్ని వేలకు వేలు పెట్టి కొనేస్తున్నారు. క్రమంగా ఒరిజినల్ చీర డిమాండ్ పడిపోతోంది. గిరాకీ లేక చీరలు నేసేందుకు ఉత్సాహం కూడా రావడం లేదంటున్నారు నేతన్నలు. వెంకటగిరి చీర అంటే క్లాత్ కానీ పట్టుకుంటే నూలు పోగు కానీ ఈ అంచు డబుల్ పోగు ఉంటుంది అంచులు. అదే మిల్లు చీర అయితే సింగిల్ పోగు ఉంటుంది. ఇక్కడ వెంకటగిరిలో తయారించిన ప్రతి చీర అద్భుతంగానే ఉంటుంది. రెండోది, ఇప్పుడు మేము కొత్తగా వచ్చి రంగులు పోకుండా ఎక్కువ మామూలుగా ఏరే వాళ్ళ కాడ పోయి రంగులు చేయించుకుంటాం. ఇది ఒక క్లాత్ కొసన కానీ కట్ చేసుకుని వేసే వాటర్లో కరిగిపోద్ది. డూప్లికేట్ అయితే ఒరిజినల్ అయితే పోదన్నమాట. దాన్ని యూజ్ చేసి కూడా కొద్దిగా షాపులకి ఇప్పుడు ఇస్తున్నాం. కొత్తగా జిఏ టాకు ఇవి కూడా కూర్చున్నాయి. దయచేసి ఇదేంటంటే వేరే చీరలు వచ్చేసి వెంకటగిరికి ఒక గిరాకీ తగ్గిపోయి కొన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏంటంటే ఉత్సాహం రావటంలా మామూలుగా. జామ్ధాని టెక్నిక్ వెంకటగిరి చీరలో ప్రత్యేకమైంది. డిజైన్ బట్టి ఒక్కో చీర నేయడానికి ఒక్కో టైం పడుతుంది. ఎప్పుడైతే డూప్లికేట్ చీరలొచ్చాయో వ్యవస్థ నాశనమైంది. సాంచాల్ సౌండ్ ముందు మగ్గాల టకటకలు వెలవెలబోయాయి. ఇమిటేషన్ శారీలొచ్చి అసలు మాల్ని దెబ్బకొట్టాయి. వేల రూపాయల చీర వందలకే అమ్మేస్తూ ఉంటే తామెలా బతికేది అంటారు వెంకటగిరి నేతన్నలు. ఈ డూప్లికేట్ చీరలు వచ్చి చాలా తక్కువకు అమ్మేస్తున్నారు. వెంకటగిరి అనేది మారుమూలం పడిపోయింది. ఇప్పుడు అన్ని మెటీరియల్ పెరిగిపోయినాయి. దీనివల్ల చాలా వ్యవస్థ నాశనం అయిపోయినది. చీర నేయాలంటే డిజైన్ బట్టి 2 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు. డిజైన్ బట్టి, వర్క్ను బట్టి ఉంటుంది. అందువల్ల ఎంత వర్క్ చేసినా ప్రయోజనం లేకుండా పోతా ఉంది. ఇప్పుడు కూడా చాలామంది మొగ్గాలు నేయలేక కూలి పనులకి, వాళ్ళ పనులకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉండేది ఇంకా మేము ఏ పని చేయలేక ఈ వృత్తిని ఇంకా నమ్ముకున్నాం. ఫస్ట్ కాంచి నమ్ముకున్నాం కాబట్టి ఈ వృత్తిలోనే కొనసాగిస్తామని. ప్రతి వాళ్లు ఇమిటేషన్ చీరలకే ఎగబడితే ఒరిజినల్ చీరలు నేసేవారికి చేయడంపై ఆసక్తి తగ్గిపోతుంది. సింథటిక్ వచ్చాక అసలు సిల్క్ ని ఎవ్వరూ చూడడం లేదు. ఫలితంగా చీర బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోతోంది. చీరలో కౌంట్లు ఎన్నున్నాయి, డిజైన్ ఎలా ఉంది, వర్క్ ఎలా చేశారు, ఇవన్నీ కస్టమర్లకు అవసరం లేదు. 500 నుంచి 1000 రూపాయలకి మెటీరియలే రాదు. అలాంటిది చీరలా వస్తుంది? ఈ లాజిక్ కొనేవాళ్లకు తెలియడం లేదు. వార్పింగ్, సైజింగ్ మొదలుకొని
10 మంది కలిసి చేస్తే గాని చీర తయారు కాదు. ఈ టెక్నికాలిటీస్ తెలియని లేడీస్ ఆన్లైన్లో చూసి మోసపోతున్నారు. బడా షాపులు కూడా ఇమిటేషన్ చీరల్ని ఒరిజినల్ అని నిస్సిగ్గుగా అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. వెంకటగిరి ప్యూర్ పట్టు చీర మినిమం 7,000 ఉంటుంది. అలాంటి శారీ 500కే వస్తుందంటే అందులో ఎంత సింథటిక్ మిక్స్ అవుతుందో ఊహించొచ్చు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసి నకిలీ మాల్ కొనొద్దని వీవర్స్ సొసైటీలు చెప్తున్నాయి. ప్యూర్ పట్టు చీర అంటే ఒక 7,000 రూపాయల పైన పడుతుంది. మీకు ఆన్లైన్లో 2,000కి 3,000కి 4,000కి ఇస్తున్నారంటే దాంట్లో కంపల్సరీగా సింథటిక్స్ మిక్స్ కలిసి ఉంటాయి. అది నేత చీరగా అయి ఉండదు, అది పవర్లూమ్ చీరగా అయి ఉంటుంది. ఈ సోషల్ జనాల్ని అట్రాక్ట్ చేసేదానికి ఇంకో దానికి సంబంధం లేని విధంగా ఒక వీడియోల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మీరు ఒరిజినల్ వెంకటగిరి చీర కొనాలనుకుంటున్నారో నా సజెషన్ ఏంటంటే మీరు ఫీల్ అయ్యి దాన్ని ఫీల్ చూసుకోవటం బెటర్ అనేది నా ఉద్దేశం. మగ్గం మీద నేసిన మన్నిక ఎక్కడా రాదు. చీర వాల్యూ తెలిసిన వాళ్లకు మాత్రమే ఈ లాజిక్ అర్థమవుతుంది. వెంకటగిరి పట్టు చీరలు కలర్ పోవు, క్వాలిటీలో రాజీ ఉండదు. మొదటిసారి కొనేవాళ్లంతా ఏవి నకిలీవో ఏది ఒరిజినలో కనుక్కోలేరు. అందుకే తక్కువ ధరలోనే వెంకటగిరి చీరలమ్మి వీవర్స్ పొట్టకొడుతున్నారు. నకిలీ చీరల అమ్మకాలు ఇటీవల ఎక్కువగా ఉండడం వల్ల రిటైల్ వ్యాపారులు నష్టాలు చవిచూడాల్సొస్తోంది. చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఉపాధి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మెటీరియల్ కాస్ట్, జీఎస్టీ భారాలు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఇలాంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని, జీఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను కాపీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే వెంకటగిరి పట్టుచీర కాలక్రమంలో కనుమరుగు కాక తప్పదు. 17వ శతాబ్దంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వెలుగోటి రాజవంశీయులు ధరించేవారు. అప్పటి నుంచి కూడా ఈ చీరలకి ప్రసిద్ధి సంతరించుకుంది. అయితే ఇటీవల వెంకటగిరి బ్రాండ్ పేరుతో మార్కెట్లో నకిలీ చీరలు హల్చల్ చేస్తుండటంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే నకిలీ చీరల్ని నియంత్రించాలి అని చెప్పేసి కూడా వ్యాపారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, వెంకటగిరి నుంచి.